అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి రోజు ఇక గీయాలనే కాబట్టి గిది అక్షరాల 3 రోజులు జరుపుకుంటున్నారంట. గది కూడా ఏడనుకుంటున్నారు, ముంబైలో జియో కన్వెన్షన్ సెంటర్లో చేసుకుంటున్నారంట. అయితే ఈ పెళ్లికి చాలా మంది ఎందరెందరో దేశవ్యాప్తంగా ప్రముఖులందరూ హాజరవుతున్నారంట. మళ్ళీ దీనికోసం అని చెప్పేసి ఈ 3 రోజుల వివాహం కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక డ్రెస్ కోడ్ని కూడా పెట్టిరంట. ఇక గది దాని ప్రకారమే అందరూ ఇట్లా నడుచుకుంటున్నారంట. మళ్ళా చుట్టూ ప్రాంగణం మొత్తం భారీ ఎత్తున ఇక భద్రతా సిబ్బందిని కూడా పెట్టిరంట. ఇక ఎందుకంటే ప్రేక్షకాభిమానుల తాకిడి కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి. ఇక అయితే అందరూ దేశ విదేశాలకు వెళ్ళి అందరూ ఇక దీనికి హాజరవుతున్నారు కాబట్టి ఇక ఈ పెళ్లికి ఎట్లాంటి వంటకాలు చేస్తున్న సంగతి కూడా మనకి తెలిసిందే. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్లనే 2000 రకాలకు పైగా వంటకాలు చేసిన సంగతి కూడా మనం చూసినాం. ఇక ఇప్పుడు 3 రోజుల పెళ్ళి అంటే ఊకుంటారా ఏంది? ఇక అంతకు మించి గుమగుమలు గుమాయిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి భారీ ఎత్తున ఇలా లైటింగ్ సెటప్ తోని ముంబై ఏకంగా కలకలలాడిపోతున్నదంటే ఏలిగిపోతున్నదంట. అయితే ఇప్పుడు ఈ పెళ్లి కోసం అని చెప్పేసి అంబానీ ఎంత ఖర్చు పెట్టిరు అనుకుంటున్నారు? అక్షరాల 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు ఫోర్బ్స్ అనే వాళ్ళు అంచనా వేస్తున్నారంట. ఓయ్ అమ్మనే 5000 కోట్లంట. ఇక ఇన్నరా? ఇక ఆయన నికర ఆస్తి విలువ ఎంత ఉంటుంది అనుకుంటుర్రు? ఇక దాంట్లో ఎంత ఖర్చు పెట్టిరు అనుకుంటుర్రు? గెస్ చేయురి. ఇక మీరు ఆ దరిదాపులో కూడా పోలేరు. ఎందుకనంటే ఆయన నికర ఆస్తి విలువలనే ఇది కేవలం 0.5% మాత్రమే ఖర్చు అంట. ఇక అమ్మో గంటే 5000 కోట్లు ఈయనకి జుజుబి అన్నట్లే. ఇక వీళ్ళ కుటుంబ సభ్యుల ఇక వ్యవహారం చూసుకుంటే ఇక అలా అలంకరణ కూడా చూసుకుంటే కనిపిస్తూనే ఉన్నది కదా ఏ విధంగా అలంకరించుకుంటున్నారు అనేది. ఆడ చూసినా కానీ ముడితే బంగారమే ఉన్నది, ముడితే వజ్రాలే కనబడుతున్నాయి. ఇక బంగారంతో ధరించిన ఇక ఎన్నెన్నో మస్తు ఆభరణాలు ధరించారు. ఇక బంగారంతో వస్త్రాలు అంట. ఇక బంగారంతో ఇక పైన నుదిటిన పాపిడి బెట్టు కానించి కాలికి మెట్టల వరకు అన్ని బంగారమే అంట. ఇక ఇన్నరా? గట్లనే అనంత్ అంబానీ కోసం కూడా ప్రత్యేకమైన పెళ్లి బట్టలు కూడా బంగారంతోనే చేస్తున్నారంట. ఓ అమ్మ ఇన్నరా ఎట్లున్నదో? ఇక ఇదంతా చూస్తుంటే ఇక గింత ఒక పెళ్లి కోసం అని చెప్పేసి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ చూపించుకోవడం ఎచ్చులు కాకపోతే గిన్ని వేల కోట్లు అనేది ఖర్చు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.